మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం అష్టమి రావటం చాలా విశేషం. అయితే ఈ అష్టమి తిథి రోజున సాయంత్రం ఇది వేసి దీపం పెడితే మీ ఇల్లు బంగారుమయమవుతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ జీవితంలో ఉన్న చికాకులు తొలగిపోతాయి. మీ జీవితం ఒక అద్భుతంగా మారిపోతుంది. మనలో చాలామంది జీవితంలో కష్టపడుతూనే ఉంటాం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని, ఏదో ఒక సంపాదన కోసం తిరుగుతూనే ఉంటాం. అయినా సరే చేతిలో డబ్బు నిలవదు. వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతూ ఉంటుంది. అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వవు. లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టడం లేదే, మనల్ని కరుణించటం లేదే అని బాధపడుతూ ఉంటాం. ఇలాంటి సమస్యలతో బాధపడే వారందరి కోసం ఈరోజు ఒక శక్తివంతమైన, చాలా సులభమైన పరిహారాన్ని చెప్పుకోబోతూ ఉన్నాము. ఇది చేయడానికి మీరు వేలకు వేలు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఎక్కడికో దూరం వెళ్ళవలసిన పని కూడా అంతకన్నా లేదు. మీ ఇంట్లో, మీ వంటగదిలో ఉండే ఒకే ఒక్క వస్తువుతో ఈ పరిహారం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ పరిహారాన్ని అష్టమి తిథి రోజున, అదే కూడా సాయంత్రం పూట చేయాలి. తిథులలో అష్టమికి చాలా ప్రాముఖ్యత ఉంది. అష్టమి తిథి అమ్మవారికి, కాలభైరవుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజున చేసే పూజలు, పరిహారాలు చాలా త్వరగా ఫలితాలను ఇస్తాయి. మనకు ఉన్న కష్టాలను, దరిద్రాలను తొలగించి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చే ఈ శక్తి ఈ అష్టమి తిథికి ఉంది. అందుకే చూడండి, మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, అష్టమి రోజున కొన్ని పనులు చేయకూడదు, కొన్ని పనులు ఖచ్చితంగా చేయాలి అని. ఆ ఖచ్చితంగా చేయాల్సిన పనులలో ఈ దీపారాధన ఒకటి. మరి ఆ దీపారాధన ఎలా చేయాలి? ఆ దీపంలో ఏం వేయాలి? అలా వేయటం వల్ల మన ఇల్లు ఎలా బంగారమయమవుతుంది అనే విషయాలన్నీ ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం కాలభైరవాయ నమః అని కామెంట్ చేయండి. అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక మహావృక్షం ఉండేది. అది 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక మర్రి చెట్టు. ఆ చెట్టు ఎంతో మందికి నీడను, ఎన్నో పక్షులకు ఆశ్రయాన్ని ఇచ్చేది. ఆ చెట్టు మీద ఒక చిన్న పిచ్చుక ఉండేది. ఆ పిచ్చుక చూడడానికి చాలా చిన్నదే అయినా దాని మనసు మాత్రం హిమాలయాలంతా పెద్దది. సాధారణంగా పక్షులు అంటే తమ గూడు, తమ ఆహారం, తమ పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తాయి. కానీ ఈ పిచ్చుక మాత్రం చాలా ప్రత్యేకం. అడవిలో ఏ జంతువు ఆకలితో ఉన్నా, ఏ చిన్న పక్షి పిల్ల గూటి నుండి కింద పడిపోయినా అది తట్టుకోలేకపోయేది. తన నోటితో పండ్లను తెచ్చి ఆకలితో ఉన్న వాటికి తినిపించేది. ఎండాకాలం వచ్చిందంటే చాలు, పక్షులకు నీళ్లు దొరకవు. అప్పుడు ఈ పిచ్చుక కిలోమీటర్ల దూరం వెళ్ళి ఎక్కడ నీళ్లు ఉన్నాయో కనిపెట్టి వచ్చి మిగతా పక్షులన్నిటినీ అక్కడికి తీసుకుని వెళ్ళేది. ఒకసారి ఒక వేటగాడు వేసిన బాణం తగిలి ఒక నెమలి విలవిలలాడుతూ ఉంటే ఈ పిచ్చుక తన చిన్ని ముక్కుతో ఆ బాణాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించింది. గాయానికి కొన్ని పచ్చని ఆకులను తెచ్చి పెట్టి ఆ నెమలి ప్రాణాలను కాపాడింది. ఇలా తన జీవిత కాలమంతా స్వార్థం లేకుండా కేవలం ఇతరుల కోసమే బ్రతికింది. పుణ్యం అంటే ఏదో గుళ్ళకు వెళ్తే వచ్చేది కాదు, తోటి ప్రాణి కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేస్తే వచ్చేదని ఆ పిచ్చుక నిరూపించింది. ఒకరోజు ఆకాశం ఒక్కసారిగా నల్లబడింది. భయంకరమైన గాలివాన మొదలయ్యింది. పెద్ద పెద్ద చెట్లు కూడా నేలమట్టం అవుతూ ఉన్నాయి. ఆ తుఫాను ధాటికి పిచ్చుకలు కట్టుకున్న గూళ్ళన్నీ చెల్లాచెదురు అయిపోయాయి. ఈ పిచ్చుక తన గూటిలో ఉన్న చిన్న పిల్లలను తన రెక్కల కింద దాచుకుని కాపాడుకోవాలని చూసింది. కానీ విధి చాలా బలమైనది. ఒక పెద్ద కొమ్మ విరిగి సరిగ్గా ఆ గూటి మీద పడింది. ఆ ప్రమాదంలో పిచ్చుక తన పిల్లలతో సహా ప్రాణాలు వదిలేసింది. చనిపోయిన ఆ పిచ్చుక ఆత్మ నేరుగా యమలోకానికి చేరుకుంది. యమధర్మరాజు సభలో చిత్రగుప్తుడు ఆ పిచ్చుక చేసిన పుణ్య కార్యాల చిట్టాను చదివాడు. ప్రభు, ఈ చిన్న పిచ్చుక చేసిన పుణ్యం సామాన్యమైనది కాదు. ఇది ఒక మనిషి కూడా చేయలేనన్ని సేవలు చేసింది. దీనికి స్వర్గలోకంలో గొప్ప స్థానం లభిస్తుంది అని చెప్పాడు. యమధర్మరాజు ఆ పిచ్చుకను చూసి మురిసిపోయాడు. ఓ చిన్ని ప్రాణమా, నీ నిస్వార్థ సేవకు నేను ఎంతో సంతోషించాను. నీ పుణ్యఫలం ప్రకారం నీకు తిరిగి భూమి మీద జన్మించే అవకాశం ఇస్తున్నాను.
నీవు కోరుకుంటే ఒక అందమైన ఐశ్వర్యవంతురాలైన స్త్రీగా పుట్టవచ్చు, లేదా సర్వశక్తివంతుడైన ఒక పురుషుడిగా పుట్టవచ్చు. ఈ రెండిటిలో నీకు ఏ జన్మ కావాలో కోరుకో అని అడిగాడు. అప్పుడు ఆ పిచ్చుక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది యముడికి నమస్కరించి ఇలా అంది, స్వామి, మీరు నాకు జన్మను ఇస్తానంటున్నారు, కానీ నాకు ఏ జన్మ వద్దనిపిస్తోంది. ముఖ్యంగా ఈ భూమి మీద స్త్రీగా పుట్టడం కంటే నరకం ఇంకొకటి లేదని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే అహంకారంతో నిండిన పురుష జన్మ కూడా నాకు వద్దు. నేను భూమి మీద ఉన్నప్పుడు కల్లారా ఒక కథను చూశాను. ఆ కథ వింటే మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా అంటున్నాను. నేను ఉండే మర్రి చెట్టు కింద గౌరీ అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమె కథ వినండి ప్రభు అంటూ ఆ పిచ్చుక చెప్పటం మొదలుపెట్టింది. గౌరీ పుట్టటమే ఎంతో దరిద్రంలో పుట్టింది. ఆమె పుట్టిన వెంటనే తండ్రి తాగుడకు బానిసై చనిపోయాడు. నీవు పుట్టాకే మా అరిష్టం మొదలైంది అని ఊరి వాళ్ళంతా ఆ పసిగుడ్డును నిందించారు. తల్లి కూలి పనులకు వెళ్ళి గౌరిని సాకింది. చిన్నప్పటి నుండి గౌరికి ఆటపాటలు లేవు, కొత్త బట్టలు లేవు. 10 ఏళ్ల వయసు నుండే ఇతరుల ఇళ్లల్లో అంట్లు తోమటం, ఓడవటం వంటి పనులు చేసేది. యజమానులు పెట్టే తిట్లు, విసిరేసే పాచి అన్నం తింటూ పెరిగింది. ఆమెకు ఆకలి అంటే తెలుసు గాని కడుపు నిండా తినటం అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు. అయినా సరే ఆమె మనసులో ఏనాడు ఎవరి మీద ద్వేషం లేదు. తనకు దొరికిన ఆ పాచి అన్నంలో కూడా ఒక ముద్ద తీసి నాకు వేసేది. అలా ఆమె కష్టంలోనే పెరిగి పెద్దదయ్యింది. వయసుతో పాటు ఆమెలో అందం కూడా పెరిగింది. ఒకరోజు ఆ ప్రాంతపు జమీందారు గారు మా అడవికి వేటకు వచ్చారు. దారి తప్పి ఆ గ్రామానికి వచ్చిన ఆయనకు గౌరీ కనిపించింది. మురికి బట్టల్లో ఉన్న ఆమె ముఖంలోని తేజస్సు ఆయనను కట్టిపడేసింది. వెంటనే ఆయన మనసు పడి ఆమెను పెళ్లి చేసుకుంటానని ఊరి పెద్దల ముందు ప్రకటించాడు. ఆ ఊరి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఒక అనాథ పిల్ల జమీందారు కోటలోనికి మహారాణిలా వెళ్ళటం అంటే అది ఆమె పూర్వజన్మ సుకృతం అని అందరూ అనుకున్నారు. తల్లి కూడా తన కూతురి కష్టాలు తీరిపోయాయని సంతోషించింది. జమీందారు గౌరిని పెళ్లి చేసుకుని కోటకు తీసుకువెళ్ళాడు. మొదట్లో ఆయన ఆమెను ఎంతో ప్రాణంగా చూసుకున్నాడు. గౌరికి కావలసినవన్నీ సమకూర్చాడు. బంగారము, పట్టు వస్త్రాలు, సేవకులు, ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోయింది. గౌరి కూడా తన భర్తను దైవంగా భావించింది. ఆయనకు ఏ చిన్న కష్టం రాకుండా చూసుకునేది. కానీ కాలం గడిచే కొద్దీ జమీందారుకు ఉన్న కొన్ని వ్యసనాలు బయటపడ్డాయి. ఆయన విచ్చలవిడిగా జోదం ఆడటం, తప్పుడు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఆస్తి అంతా కరిగిపోవటం మొదలయ్యింది. ఉన్న పొలాలు, ఇల్లు, నగలు అన్నీ అప్పుల పాలయ్యాయి. చివరికి కట్టుకున్న బట్టలతో బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో జమీందారు తన తప్పును ఒప్పుకోకుండా గౌరి మీద పడ్డాడు. నిన్ను పెళ్లి చేసుకున్న ముహూర్తం బాగోలేదు. నీవు మా ఇంట్లో అడుగుపెట్టిన రోజే నా దరిద్రం మొదలగింది. నీవు ఒక దరిద్రపు గొట్టుదానివి. నీ పాదం మా కోటలో పెట్టాకే నా సర్వస్వం పోయింది అని ఆమెను అందరి ముందు అవమానించాడు. గౌరి ఏడుస్తూ ఆయన కాళ్ళ మీద పడింది. స్వామి, ఆస్తి పోతే పోయింది, మనం కష్టపడి బ్రతుకుదాం, నన్ను వదిలివేయకండి అని బ్రతిమలాడింది. కానీ ఆయన వినలేదు. నీ వల్ల పోయిన ఆస్తిని మళ్ళీ సంపాదించాలంటే నేను ఒక ధనవంతుడి కూతురిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఆ రోజే గౌరిని మెడపెట్టి బయటకు నెట్టేశాడు. మళ్ళీ ఇంకొక ధనవంతురాలిని పెళ్లి చేసుకున్నాడు. కట్టుకున్న భర్త, ప్రాణంగా ప్రేమించిన మనిషి అలా నడి రోడ్డు మీదకు తోసేసరికి గౌరికి దిక్కుతోచలేదు. తన తల్లి దగ్గరకు వెళ్దామంటే అప్పటికే తల్లి అనారోగ్యంతో చనిపోయింది. ఊరిలోనికి వెళ్తే ఆ ఊరి మగవాళ్లంతా ఆమెను ఒక మనిషిలా కాకుండా ఒక వస్తువులా చూడటం మొదలుపెట్టారు. ఇక్కడే నేను స్త్రీల గురించి చెప్పే మొదటి చెత్త విషయం ఉంది స్వామి. ఒక స్త్రీకి కష్టం వస్తే సమాజం ఆమెను ఆదుకోదు. పైగా ఆమెలో తప్పు వెతుకుతుంది. భర్త వదిలేశాడంటే ఈమెలో ఏదో లోపం ఉండే ఉంటుంది. ఈమె వ్యక్తిత్వం బాగోలేదు, అందుకే ఆయన వదిలేశాడు అని ముద్ర వేస్తారు. ఊరిలోని మగవాళ్ళు ఆమె చుట్టూ తిరగటం మొదలుపెట్టారు. ఆమెకు నీడ ఇవ్వటం కోసం కాదు, ఆమెను అనుభవించటం కోసం. ఒకప్పుడు మహారాణిలా చూసిన కళ్ళే ఇప్పుడు ఆమెను నీచంగా చూశాయి.
వీధుల్లో వెళ్తూ ఉంటే అసభ్యకరమైన సైగలు చేసేవారు. భర్త లేని దానివి కదా, మా దగ్గరకు రా, నిన్ను బాగా చూసుకుంటాం అని ముఖం మీదే అడిగేవారు. అది విన్నప్పుడు గౌరి గుండె తరుక్కుపోయేది. ఆమె గౌరవంగా బతకాలని చూస్తూ ఉంటే ఈ మగ సమాజం ఆమెను బజారు మనిషిని చేయడానికి సిద్ధపడింది. ఇంకో రెండో చెత్త విషయం ఏమిటంటే స్వామి, పురుషులు తమ అహంకారం కోసం ఎంతకైనా తెగిస్తారు. ఆ జమీందారు రెండో పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నాడు. కానీ గౌరి మాత్రం ఆకలితో అలమటిస్తోంది. ఒక మగవాడు స్త్రీని వదిలేస్తే సమాజం అతన్ని ఏమీ అనదు. కానీ ఒక స్త్రీ అనాథగా మిగిలిపోతే ఆమె మీద పడి ఏడవడానికి అందరూ వస్తారు. గౌరి ఒక పూట తిండి కోసం కూలి పనికి వెళ్తే అక్కడ కూడా యజమానులు ఆమెను తప్పుడు చూపులతోనే వేధించేవారు. నువ్వు నాకు లొంగిపోతేనే నీకు పని ఇస్తాను అని షరతులు పెట్టేవారు. ఒక పక్క ఆకలి, మరో పక్క అవమానం. గౌరి ఏడుస్తూ నేను ఉన్న మర్రి చెట్టు దగ్గరకు వచ్చింది. ఆమె కళ్ళల్లో ఉన్న వేదన చూసి నా ప్రాణం విలవిలలాడిపోయింది. ఒక స్త్రీగా పుట్టటం అంటే ఇంత నరకమా అని నాకు అప్పుడే అనిపించింది. ఆమె తన పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ ఏడ్చింది. చిన్నప్పుడు తిండి లేక ఏడ్చాను, ఇప్పుడు గౌరవం లేక ఏడుస్తున్నాను. నేను చేసిన పాపం ఏమిటి? కేవలం ఆడదానిగా పుట్టటమే నా పాపమా అని ఆకాశం వైపు చూస్తూ అరిచింది. ఆమెకు ఆకలి వేస్తూ ఉంటే తినడానికి అన్నం లేదు, దాహం వేస్తూ ఉంటే నీళ్లు ఇచ్చే నాథుడి లేడు. ఊరి చివర ఉన్న ఆ చెట్టు దగ్గరకు ఎవరైనా వస్తారేమో అని ఆశగా చూసింది. కానీ అక్కడికి వచ్చిన మగవాళ్ళు కూడా ఆమె ఆకలిని తీర్చటం కంటే ఆమె శరీరాన్ని ఎలా వాడుకోవాలా అని ఆలోచిస్తూ ఆమె చుట్టూ తిరిగారు. ఆ నీచమైన చూపులను భరించలేక గౌరి ఆ రోజంతా ఏడుస్తూనే ఉంది. చివరికి నీరసించిపోయి ఆ చెట్టు కిందనే ఒరిగిపోయింది. ఆమె చనిపోయే క్షణంలో కూడా మళ్ళీ జన్మంటూ ఉంటే ఆడదానిగా మాత్రం పుట్టకూడదు అని మొక్కుకుంది. ఆమె ఆత్మ ఆ శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు కూడా ఆ చుట్టుప్రక్కల ఉన్న మగవాళ్ళు ఆమె చనిపోయిందని బాధపడలేదు. ఈ శవం మీద ఉన్న చిన్న చిన్న నగల కోసం గొడవ పడ్డారు. ఇది మనుషుల నైజం స్వామి, ఇది మగవారి బుద్ధి. ఇప్పుడు చెప్పండి ధర్మరాజా, నేను స్త్రీగా ఎందుకు పుట్టాలి? స్త్రీ అంటే కేవలం పురుషుడి అవసరాలు తీర్చే వస్తువా? ఆమెకు మనసు ఉండదా? ఆమె కష్టాలకు విలువ ఉండదా? ఒక మగవాడు ఎన్ని తప్పులు చేసినా సమాజం క్షమిస్తుంది, కానీ ఆడది ఏ తప్పు చేయకపోయినా నిందలు మొయ్యాలి. ఆమె విజయం సాధిస్తే వెనుక ఎవరో మగవాడు ఉన్నాడు అంటారు. ఆమె ఓడిపోతే ఆమె చేతగానిది అంటారు. మగవాడికి అహంకారం ఎక్కువ, స్త్రీకి కన్నీళ్లు ఎక్కువ. ఈ భూమి మీద మానవత్వం చచ్చిపోయింది. మనుషులు ఒకరిని ఒకరు ప్రేమించుకోవటం మానేశారు. స్వార్థం, కామం, అహంకారం, వీటితోనే మనుషులు బ్రతుకుతున్నారు. ఇలాంటి మనుషుల మధ్య నేను ఉండలేను. పురుషుడిగా పుడితే నాకు అహంకారం వస్తుందేమో, మళ్ళీ నేను కూడా ఇంకొక గౌరిని ఏడిపిస్తానేమో అన్న భయం నాకు ఉంది. స్త్రీగా పుడితే ఆ కష్టాలను భరించే శక్తి నాకు లేదు. అందుకే నాకు ఈ 2 జన్మలు వద్దు. నేను పక్షిగా ఉన్నప్పుడు చేసిన ఆ కొద్దిపాటి పుణ్యాన్ని నాకు ప్రసాదంగా ఇచ్చి ఈ జనన మరణ చక్రం నుండి నన్ను విముక్తుణ్ణి చెయ్యండి. నాకు మోక్షం ప్రసాదించండి. ఆ భగవంతుడి పాదాల దగ్గర శాశ్వతంగా ఉండేలాగా దీవించండి అని వేడుకుంది. పిచ్చుక చెప్పిన మాటలు విన్న యమధర్మరాజు కళ్ళు చెమర్చాయి. సృష్టి శాసించే యముడు కూడా ఒక క్షణం మౌనంగా ఉండిపోయాడు. చిత్రగుప్తుడు తన పుస్తకాన్ని పక్కన పెట్టేశాడు. ఒక చిన్న పిచ్చుక భూమి మీద ఉన్న ఇంత పెద్ద సత్యాన్ని గ్రహించిందంటే అది సామాన్యమైన విషయం కాదు. యముడు ఆ పిచ్చుక దగ్గరకు వచ్చి, ఓ పుణ్యాత్మురాలా, నీవు చెప్పినవన్నీ అక్షర సత్యాలు. మనుషులు తమ బుద్ధిని మార్చుకోనంతకాలం భూమి మీద నరకం ఉంటూనే ఉంటుంది. స్త్రీని గౌరవించని జాతి ఎప్పటికీ బాగుపడదు. పురుషులు తమ అహంకారాన్ని వీడనంతకాలం శాంతి ఉండదు. నీవు మనిషిగా పుట్టి ఈ బాధలు అనుభవించటం నాకు ఇష్టం లేదు. నీవు కోరుకున్నట్లే నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను. నీవు మాయా ప్రపంచం నుండి విముక్తి పొంది పరమాత్మలో ఐక్యమైపో అని వరమిచ్చాడు. వెంటనే ఆ పిచ్చుక ఆత్మ ఒక దివ్యమైన కాంతిగా మారి ఆకాశంలోనికి కలిసిపోయింది. వీడియోలోకి వస్తే మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తే మనల్ని ఆర్థికంగా ఎదగనివ్వకుండా అడ్డుకుంటుంది.
మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ, మన మీద ఉన్న నరదృష్టి, మన ఎదుగుదలను చూసి వరవలేని వారి కన్ను దృష్టి, ఇవన్నీ మన ఆర్థిక ప్రగతికి పెద్ద ఆటంకాలుగా నిలుస్తాయి. మనం ఎంత సంపాదించినా ఆ డబ్బు మన చేతిలో నిలవకపోవడానికి కారణం ఇదే. ముందుగా మనం ఈ నెగిటివ్ ఎనర్జీని మన ఇంట్లో నుంచి, మన జీవితంలో నుంచి తరిమి కొట్టాలి. అప్పుడే పాజిటివ్ ఎనర్జీ అంటే లక్ష్మీదేవి కటాక్షం మనకు లభిస్తుంది. ఈ నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడంలో, ధనాన్ని ఆకర్షించడంలో అద్భుతంగా పనిచేసే ఒక వస్తువు మనందరి వంటగదిలో ఉంది. అదేంటో కాదు, లవంగాలు. అవును, మీరు విన్నది నిజమే. మనం బిర్యానీలో, మసాలాల్లో వాడే లవంగాలే ఈ చిన్న లవంగాలు. ఈ చిన్న లవంగాలకు తాంత్రిక శాస్త్రంలో, ఆధ్యాత్మిక శాస్త్రంలో చాలా గొప్ప శక్తి ఉందని చెప్పబడింది. లవంగాలు ఉన్న చోట ధనానికి లోటు ఉండదు. ఇవి ప్రతికూల శక్తులను ప్రారద్రోలి సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి. ధనాకర్షణకు లవంగాలు ఒక అయస్కాంతంలాగా పనిచేస్తాయి. ఇప్పుడు ఆ పరిహారం ఎలా చేయాలో బై స్టెప్ చెప్తాను, శ్రద్ధగా వినండి. ఈ పరిహారాన్ని ఏ అష్టమి రోజైనా చేయవచ్చు. అష్టమి తిథి ఉన్న రోజు సాయంత్రం, అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత సుమారుగా 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఈ దీపాన్ని వెలిగించుకోవాలి. ఈ సమయం చాలా శక్తివంతమైనది. ముందుగా ఆ రోజు సాయంత్రం ఇల్లంతా శుభ్రంగా తుడుచుకోవాలి. స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎవరి మీద కోపము, ద్వేషము వంటివి పెట్టుకోకూడదు. పూర్తి నమ్మకంతో, భక్తితో ఈ పరిహారం చేయాలి. తర్వాత మీ ఇంట్లో పూజ గదిలో కానీ, లేదా హాల్లో కానీ, లేదా తులసి కోట దగ్గర కానీ ఒక చిన్న పీట వేసి దాన్ని పసుపు కుంకుమలతో అలంకరించుకోండి. ఆ పీట మీద ఒక చిన్న మట్టి ప్రమిదను పెట్టండి. మట్టి ప్రమిదకే ఎక్కువ శక్తి ఉంటుంది. ఒకవేళ మట్టి ప్రమిద అందుబాటులో లేకపోతే ఇత్తడి లేదా వెండి ప్రమిదనైనా వాడవచ్చు. స్టీల్ ప్రమిదలు మాత్రం వాడకూడదు. ఆ ప్రమిదలో నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యి కానీ పోయండి. దీపారాధనకు ఈ 2 నూనెలు చాలా శ్రేష్టమైనవి. తర్వాత 2 వత్తులు తీసుకుని వాటిని కలిపి ఏకవత్తిగా చేసి నూనెలో తడిపి ప్రమిదలో వేయండి. ఇప్పుడు అసలైన పరిహారం మొదలవుతుంది. జాగ్రత్తగా వినండి. మీరు మీ కుడి చేతిలోనికి సరిగ్గా 8 లవంగాలను తీసుకోండి. 8 ఎందుకంటే ఇది అష్టలక్ష్ములకు ప్రతీక. ఆ 8 లవంగాలు కూడా పువ్వు ఉన్న లవంగాలు అయి ఉండాలి. పువ్వు ఊడిపోయిన, విరిగిపోయిన లవంగాలను వాడకూడదు. ఆ 8 లవంగాలను మీ కుడి చేతిలో పట్టుకొని కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని, ముఖ్యంగా లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. తల్లి లక్ష్మీదేవి, మా ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలి. మాకు ధనానికి లోటు లేకుండా చూడు తల్లి. మా ఇల్లు సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో నిండి ఉండేలాగా దీవించు అని మీకు తోచిన విధంగా, మీకు నచ్చిన భాషలో మనస్ఫూర్తిగా వేడుకోండి. మీ కష్టాలన్నీ ఆ తల్లితో చెప్పుకోండి. అలా ప్రార్థించిన తర్వాత మీ చేతిలో ఉన్న ఆ 8 లవంగాలను ఒక్కొక్కటిగా ఆ దీపం వెలిగించే నూనెలో వేయండి. చేసేటప్పుడు ఓం మహాలక్ష్మియే నమః అని మనసులో అనుకుంటూ వేయండి. ఇలా 8 లవంగాలను వేసిన తర్వాత అప్పుడు దీపాన్ని వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులతో నమస్కరించుకోండి. దీపం ముందు ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. తర్వాత అక్కడే ప్రశాంతంగా కూర్చొని కనీసం ఒక 15 నిమిషాల పాటు ఓం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని జపించండి. లేదా మీకు ఏదైనా లక్ష్మీ స్తోత్రం వస్తే దాన్ని చదువుకోండి. ఏమీ రాకపోయినా పర్వాలేదు, కేవలం ఆ దీపం వైపు చూస్తూ అమ్మ నా కష్టాలు తీర్చు తల్లి అని వేడుకున్నా చాలు. ఆ దీపపు వెలుగులో నుంచి వచ్చే శక్తి, ఆ లవంగాల సువాసన మీ ఇంట్లో ఉన్న ప్రతి మూలకు వ్యాపిస్తుంది. ఆ శక్తి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, దరిద్రాన్ని, కనుదృష్టిను సమూలంగా నాశనం చేస్తుంది. ఈ దీపం కొండెక్కే వరకు దాన్ని కదిలించకూడదు. అది ఎంతసేపు వెలిగితే అంత మంచిది. దీపం కొండెక్కిన తర్వాత మరుసటి రోజు ఉదయం ఆ ప్రమిదలో ఉన్న లవంగాలను, నూనెను, ఒత్తిని తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. ప్రమిదను శుభ్రం చేసి మళ్ళీ వాడుకోవచ్చు. ఈ పరిహారాన్ని ప్రతి అష్టమికి లేదా కనీసం నెలకొక్కసారి వచ్చే అష్టమికైనా చేస్తూ ఉండండి. ఈ చిన్న పరిహారం మీ జీవితంలో ఎంత పెద్ద మార్పును తీసుకువస్తుందో మీరే స్వయంగా చూస్తారు. ఇల్లు బంగారమయమవుతుంది అంటే అక్షరాల ఇల్లు బంగారంతో నిండిపోతుందని కాదు దాని అర్థం. మీ ఇంట్లో బంగారం కొనేంత సంపద వస్తుంది. మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇల్లు ధనధాన్యాలతో, సుఖ సంతోషాలతో స్వర్ణమయంగా అంటే బంగారంలా వెలిగిపోతుంది అని అర్థం.
కాబట్టి ఆర్థిక సమస్యలతో విపరీతంగా బాధపడుతున్న వారు, అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు, వ్యాపారంలో నష్టాలు వస్తున్న వారు, ఉద్యోగంలో ప్రమోషన్ రాక ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసి చూడండి. ఇది చాలా సులభమైనది, ఎటువంటి ఖర్చు లేనిది. కేవలం మీ భక్తి, మీ నమ్మకం మాత్రమే ఇక్కడ పెట్టుబడి. వచ్చే అష్టమి రోజునే ఈ పరిహారం మొదలు పెట్టండి. నేను చెప్పిన పద్ధతిలో, నేను చెప్పిన సమయంలో పూర్తి నమ్మకంతో చేయండి. ఆ అష్టలక్ష్మి స్వరూపిణి అయిన జగన్మాత కటాక్షం మీ మీద ఖచ్చితంగా ప్రసరిస్తుంది. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. ఈ పరిహారం చేసి మంచి ఫలితం పొందిన తర్వాత మీ అనుభవాన్ని నలుగురితో పంచుకోండి. దానివల్ల వాళ్ళు కూడా బాగుపడతారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ అందరి కష్టాలు తొలగిపోయి మీరందరూ ఆనందంగా ఐశ్వర్యంతో ఉండాలని ఆ లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.